రొయ్యిపోయి వనామీ వచ్చి దశాబ్ద కాలమైంది. ప్రారంభంలో వనామీ సునామీ సృష్టించింది. సాగు చేసిన వారందరికీ డాలర్ల వర్షం కురిపించింది. అయితే గత 5 ఏళ్లుగా వనామీ నష్టాల గొయ్యిగా మారింది. రొయ్యలు పెంచుతున్న ప్రతి రైతుకి అప్పులే చిక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో స్కాంపీ సాగు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ వరుసగా కనిపిస్తున్న రొయ్యల చెరువులను చూడండి. ఈ ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామంలో ఉంది. ముఖ్యంగా ఉండ్రాజవరం మండలంలో అధిక విస్తీర్ణంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా వనామీ సాగులో పెద్దగా లాభాలు లేవు. దీనికి కారణం నాణ్యమైన పిల్ల దొరకకపోవడం ఒకటైతే, మేత కొరత ఒకవైపు, రోగాలు మరోవైపు చుట్టుముట్టి చెరువులు ఖాళీ చేయాల్సిన దుస్థితి దాపురించింది. పైగా వ్యాధుల నియంత్రణ కోసం విచక్షణారహితంగా వాడుతున్న మందులు, యాంటీబయాటిక్స్ తో ఎగుమతి చేసిన రొయ్యల కంటైనర్లు తిరిగి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన పిల్లలను ఎంచుకుని 200 ఎకరాల్లో స్కాంపీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు రైతు కందుల సత్యనారాయణ. ఒకే బిట్టు 200 ఎకరాల్లో ఆక్వాకల్చర్ చేస్తా ఉన్నాను. నేను ఆక్వాకల్చర్ మొదలెట్టి 13 సంవత్సరాలు అయింది. ఇదివరకు ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు 7-8 సంవత్సరాల వరకు చాలా లాభాలతో ఆక్వాకల్చర్ నడిచింది. అప్పుడు ఫీడ్ కాస్ట్ కానీ, షింప్ కానీ, షింప్ క్వాలిటీ, షీడ్ క్వాలిటీ కానీ బాగుండేది. అప్పుడు మంచి లాభాలతో గడించాం. దీంట్లో కూడా ఈ 4-5 ఏళ్ళ నుంచి ఆక్వాకల్చర్లో లాభాలు రావట్లేదు, బ్రేక్ ఈవెన్ అవుతుంది అంతే. చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కూడాను. 4-5 ఏళ్ళ నుంచి ఫీడ్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. అలాగే దీంట్లో వాడి కెమికల్స్, అలాగే మినరల్స్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయి అలా షింప్ రేటు తగ్గిపోయింది. ఇప్పుడు కేజీ 200కే కొంటున్నారు. ఇదివరకే మేము అది 280 నుంచి 250 రూపాయల మధ్యలో అమ్మేవాళ్ళం. ఈ ఫీడ్ కాస్ట్ పెరిగిపోవటం, పవర్ బిల్ పెరిగిపోవటం, షింప్ కాస్ట్ తగ్గిపోవటంలో రైతు చాలా నష్టాలు గురవుతున్నాడు. అలాంటి పరిస్థితిలో రైతులందరూ సంఘటితంగా ఏర్పడి క్రాప్ హాలిడే అంటే ఒక 2 నెలల క్రాప్ మానేసి వేసంకాలంలో చెరువులన్నీ ఆరబెట్టుకుని దాంట్లో ఉన్న స్లెడ్జ్ అంతా పైకి ఎక్కించుకుని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఏ డిసీజ్ ఉండదండి. మనం అలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉంది. మనం ఇప్పుడంతా వనామీ అనే పిల్లని వేస్తున్నాం అండి. అది PL10 షీడ్ని మన హ్యాచరీలో కొంటాం. అంటే 10 రోజులు పిల్లని మన హ్యాచరీలో కొని, ఆ పిల్ల ఖరీదు 30 నుంచి 45 పైసల మధ్యలో ఉంటుంది. అవి కొని మనం చెరువులు వేసి పెంచుతూ ఉంటాం. అలాంటిది మనకి పూర్వం అయితే అవి 100%, 80-90% వరకు దొరికింది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు 70% దొరికితే గగనం అవుతుంది. ఎందుకంటే సరైన షీడ్ కూడా రావట్లేదు. షీడ్ క్వాలిటీలో కూడా తేడా ఉంది. ఇదివరకు షీడ్కి ఇప్పటికి బాగా తేడా కనపడుతుంది. అంటే మేము ఎకరానికి 1,00,000 సీడ్ వేస్తామండి. అంటే దాంట్లో మనం 1 టన్ను మనం పెరుగుతూ ఉంటే 60 కౌంట్లో 1 టన్ను తీసేస్తాం. తర్వాత 40 కౌంట్లో 1 టన్ను తీస్తాం. అక్కడికి 1,00,000 వెళ్ళిపోద్ది. బోనస్ కింద మనకి ఒక 30-40% ఇస్తారు. అదొక 1/2 టన్ను 30 కౌంట్కి వెళ్తాం మనం. అంటే 2-2.5 టన్ను వరకు క్రాప్ మనకి దొరుకుతుందండి బాగా జరిగితే. ఆ పరిస్థితిని బట్టి మన షీడ్ క్వాలిటీని బట్టి మన క్రాప్ ఎదరికి వెళ్తాం, లేకపోతే హార్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రొయ్యల పెంపకంలో అనేక సమస్యలుంటాయి. వినియోగించని మేత, రొయ్యల మలమూత్రాలు, చనిపోయిన శైవలాలు మరియు రొయ్యలు వదిలిన షెల్స్ కుళ్ళుట వలన చెరువు నీటిలో అడుగున ఉన్న మట్టిలో అమోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి హానికరమైన వాయువులు ఉత్పత్తై రొయ్యలు అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటాయి. రైతులు వివిధ రకాల హెటిరోట్రోఫిక్, నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వంటి ప్రోబయోటిక్స్, అమోనియా బైండర్స్ ఉపయోగించి ఈ విష వాయువులు పెరగకుండా చూసుకోవాలి. దీంతో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దిగుబడులు కూడా తగ్గి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడకుండా తక్కువ ఖర్చుతో స్కాంపీ రొయ్యలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. అంటే దీంట్లో ప్రత్యేకించి జాగ్రత్తలు ఏమో, ఫీడ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. 25 డేస్ తర్వాత సీడ్ వేసిన 25 డేస్ తర్వాత మనం చెక్ ట్రే పెడతాం. మేతను బట్టి ఫీడ్ వేసుకుంటాం. ఆ ఫీడ్ ఖాళీ అయితే రొయ్యలన్నీ కింద బాటంలో అయిపోయిన తర్వాత చెక్ ట్రేలోకి వస్తాయి. ఆ చెక్ ట్రేలో ఫీడ్ మిగిలిపోతుందంటే
బాటంలో కూడా ఎంతో కొంత ఫీడ్ డ్యామేజ్ అవుతుంది, మిగిలిపోతుందని మనం అర్థం చేసుకుని హెచ్చు తగ్గుల్ని సెక్టరీని బట్టి మనం ఫీడ్ ఇచ్చుకుంటూ ఉండాలి. దీంట్లో మినరల్స్ ఇస్తాం, సపోర్టింగ్గా ఫీడ్కి సపోర్టింగ్ మినరల్స్ ఇస్తాం, ప్రొబయోటిక్ ఇస్తాం. అసలు యాంటీబయాటిక్ అన్నది వాడడం శ్రద్ధగా సీడ్ని టెస్ట్ చేయించుకోవాలండి. సీడ్ తెచ్చుకుని 10 రోజుల్లో 9 రోజులకి మనం సీడ్ రేపు తెస్తామనగా ల్యాబ్లో టెస్ట్ చేయించుకుని హెచ్పి ఉందా లేకపోతే దాంట్లో సీడ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. 25 రోజుల తర్వాత ప్రతి వారం చెరువులో వలేసి సీడ్ని బయటికి తీసుకుని అలా దాని గ్రోత్ ఎలా ఉంది, అసలు కరెక్ట్గా పెరుగుతుందా లేదనేది గమనించుకుని వీక్లీ గ్రోత్ ఎలాగ ఉంది, వీక్లీ ఫీడ్ ఎలా ఎక్కువ తింటున్నాయి, ఇవన్నిటిని బేరీ చేసుకుని మన క్రాప్ని చూసుకుంటూ ఉండవచ్చు. యాంటీబయాటిక్స్ అనేవి వాడక్కర్లేదు. చుట్టుపక్కల రైతులను కూడా మనం బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో కూడా మంచిగా సీడ్ వేయించి మంచిగా సీసీలో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే దీంతోపాటు అందరూ పాడైపోయి పరిస్థితి. షింప్కి మనం పెంచేసరికి 100 కౌంట్కి అదే ఒక కేజీకి 220 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇదివరకు మినిమం ప్రైసే 250 రూపాయలు ఉండే. ఈవేళ 20 రూపాయలు 100 కౌంట్లో రేలు అమ్మితే లాస్ వస్తుంది. అలాగే మనం 2.5 టన్నులు తీసాం అనుకోండి, రేట్ని బట్టి ఉంటుంది. ఇవాళ 200 ఉంది, ఒక నెల తర్వాత 250 రావచ్చు. అలాగే మనం 2.5 టన్ను 2 టన్ను నుంచి 2.5 టన్నుల వరకు క్రాప్ తీస్తాం. క్రాప్ తీస్తే 1 టన్ను ప్రాఫిట్ వస్తుంది. మామూలుగా అయితే మంచి రోజులు మంచి క్రాప్ బాగా వచ్చి రేట్లు ఉంటే ఎకరానికి 3 లక్షల లాభం వచ్చేది పూర్వం. ఈ మధ్య వైట్ కట్ అనే ఒక గట్ట వ్యాధి వస్తుంది రొయ్యకి, అది వస్తే బాగా లాస్ వస్తున్నాయి చెరువులు. మందులు మనం ప్రొబయోటిక్ ఈ యాంటీబయాటిక్స్ అయితే వాడకూడదు, ప్రొబయోటిక్స్ తోటే అట్లా మేనేజ్ చేయాలి. ఆ వైట్ కట్ వచ్చినప్పుడు చాలా లాస్ అవుతున్నారు చాలామంది రైతులు. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ చూసుకోవాలి. అలాగే దీనికి డిఓ అనేది డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు, అది ఏరియేటర్లో వస్తుంది, ఏరియేటర్ వల్ల వస్తుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 గంటలు తగ్గితే షింపు ఆటోమేటిక్గా స్ట్రెస్ గురవుద్ది. స్ట్రెస్ గురవుతే డ్యామేజ్ అయ్యి కూడా అయ్యే అవకాశం ఉంది. పవర్ ఖచ్చితంగా దీనికి 1 అవర్ కంటే ఎక్కువ పోయిందంటే నైటు మన క్రాప్ మనకు దక్కదు. అందుకని పవర్కి జనరేటర్లు ఏర్పాటు చేసుకుని ఎప్పుడైనా పవర్ కట్ వస్తే ఇమీడియట్గా జనరేటర్లు ఆన్ చేసుకుని మనమంతా చాలా శ్రద్ధగా చూస్తే మంచి బిజినెస్ అండి ఇది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే కానీ ఫర్దర్గా ఈ వ్యాపారం ఎవరో చేయలేని పరిస్థితికి వచ్చారు. ఫీడ్ రోజు 4 సార్లు ఇవ్వాలంటే ఫీడ్ వేస్టేజ్ అయిందంటే బాటం పాడైపోయి షింప్కి నానా రకాల ఇబ్బందులు పడి తెగుళ్ళు అన్నీ వచ్చే అవకాశం ఉంది. అదొకటే బాగా మానిటర్ చేసుకోవాలని. అలాగే అమెరికన్స్ వస్తారు, తైవాన్ నుంచి వస్తారు. అందరికీ ఎవరు వచ్చినా ఫారినర్స్ ప్రతి నెల ఒకళ్ళు ఎదురొచ్చి మా చెరువులు చూసి చాలా బాగుందని కూడా చెప్తారు. దీనికి ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా అవంతి కంపెనీ తీసుకుంది. అది ఉంటేనే మనం యూరోప్ కంట్రీకి రొయ్యలు అమ్మగలం. ఆ క్వాలిటీ రొయ్యల్ని మేము పెంచుతున్నాండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫామ్ కింద ఫారినర్స్ ఎవరు వచ్చినా చెప్తారు. ఇండియాలో కూడా ఇంత బాగా మీరు కల్చర్ చేస్తున్నారని చాలామంది ఫారినర్స్ ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా కార్పొరేట్ లెవెల్లో చాలా నీట్గా చేస్తున్నామని నేను అనుకుంటున్నా. చాలామంది చూసిన వాళ్ళు కూడా మీరు చాలా పద్ధతిగా చేస్తున్నారని చెప్తున్నారు. ఎకరం చెరువులో 1,00,000 స్కాంపీ రొయ్యల పిల్లలను పెంచుతున్న రైతు సత్యనారాయణ 4 నెలల్లో పంట తీస్తున్నారు. ఒక్కో ఎకరాకు పెట్టుబడి దాదాపు 5 లక్షలు అవుతుంది. సరాసరి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను ధర తక్కువలో తక్కువ 3 లక్షలు ఉంటుంది. అంటే ఎకరాకు 7,50,000 ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను ఎకరాకు 2 నుండి 3 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నారు. ఇలా 200 ఎకరాలపైన 4 నెలలకు సరాసరి 4 కోట్ల నికర ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.